సాకేత్ మైత్రిలకు జరిగిన పెళ్లికి హరిశ్చంద్ర ఏ విధంగా న్యాయం చేశాడు? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వారసురాలు సీరియల్ జూన్ 15 ఎపిసోడ్లో అసలేం జరిగిందంటే, నాకు సాకేత్ గారికి జరిగిన పెళ్లిని ఇప్పటికైనా మీరు అంగీకరిస్తారా లేదా? ఆ దైవ సాక్షిగా జరిగిన కళ్యాణాన్ని కొట్టి పారేస్తారా చెప్పండి అని నిలదీస్తుంది మైథిలి. ఇక హరిశ్చంద్ర సాకేత్ చందనలకి పెళ్లి చేయాలన్నది ఈ కుటుంబం కల. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే చూడాలని మా అందరి ఆశ అంటాడు. మా ఆశ, మా కోరిక ఆ భగవంతుడికి నచ్చలేదు. అందుకే ఆ దేవుడు ఇలా చేశాడని హరిశ్చంద్ర అంటాడు. సాకేత్‌కి, చందనకి కలిసి బ్రతికే రాత ఆ భగవంతుడు రాయలేదు అంటాడు హరిశ్చంద్ర. నువ్వు కూడా నా కూతురు లాంటి దానివి. నా కూతురు గురించి ఆలోచించి నీకన్యాయం చేయలేను అంటాడు హరిశ్చంద్ర. ఇక కైలాస్‌నాథ్, నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఒక్కసారి చందన మొహం చూసి మాట్లాడు అని అంటూ ఉంటే, చందన మొహం చూసే మాట్లాడుతున్నానని హరిశ్చంద్ర అంటాడు. మైథిలి స్థానంలో చందన ఉంటే నేనేం చేసేవాడినో అదే మాట్లాడుతున్నాను అంటాడు. ఇక అప్పుడు సౌదామిని కూడా సీరియస్ అవుతూ ఉంటుంది. నన్ను మాట్లాడనివ్వు అంటాడు. ఇక చూడు మైథిలి, సాకేత్ తాగిన మత్తులో నీ మెడలో తాళి కట్టినా కూడా అది తాళే అంటారు. అక్కడ జరిగింది పెళ్ళే అవుతుంది. ఆ పవిత్రమైన పెళ్లిని గౌరవించడం మా బాధ్యత. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏ క్షణమైతే సాకేత్ నీ మెడలో తాళి కట్టాడో ఆ క్షణమే నువ్వు సాకేత్ భార్యవి. సాకేత్ నీకు భర్త అని హరిశ్చంద్ర అంటాడు. మైథిలి జీవితం నిలబెట్టడం కోసం నా జీవితాన్ని నాశనం చేస్తున్నారేంటని చందన కూడా అడుగుతుంది. నీ చిన్నప్పటి నుంచి మేము కోరుకున్నది ఒకటే, నీకు సాకేత్‌కి పెళ్లి జరగాలని. కానీ ఈ రోజు అది జరగలేదు. దైవ సన్నిధిలో మైథిలి సాకేత్‌ల పెళ్లి జరిగిందని హరిశ్చంద్ర అంటాడు. మన ముందు జరిగే ప్రతిదీ కూడా ఆ దేవుడి రాత ప్రకారం, విధి ప్రకారం జరుగుతుంది. దానికి మనం తలవంచక తప్పదని హరిశ్చంద్ర అంటాడు. సాకేత్, మైథిలి ఇప్పటి నుంచి భార్యాభర్తలు. వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళడం ఎట్టి పరిస్థితుల్లోనూ కరెక్ట్ కాదు అంటాడు హరిశ్చంద్ర. ఇక వెంటనే మైథిలి హరిశ్చంద్రని కౌగిలించుకుని ఏడుస్తుంది. చాలా ఎమోషనల్ అయిపోతుంది. నాకెక్కడ అన్యాయం జరుగుతుందో అని చాలా భయపడ్డాను. చాలా థ్యాంక్స్ అంటుంది. నువ్వు కూడా నా కూతురు లాంటి దానివే. నా కూతురు గురించి ఆలోచించి నీకు అన్యాయం చేయలేనని హరిశ్చంద్ర అంటాడు. నువ్వు మైథిలికి న్యాయం చేయడానికి నీ కూతురికి అన్యాయం చేస్తున్నావు. ఆ విషయం నీకెందుకు అర్థం అవడం లేదని సౌదామని అంటుంది. ఎవరికో మేలు చేయడం కోసం నీ కన్న కూతురికి కీడెందుకు చేస్తున్నావు అని నిలదీస్తుంది. నేను మైథిలికి, చందనకి ఇద్దరికీ న్యాయం చేశానని హరిశ్చంద్ర అంటాడు. ఇది ఏ రకంగా న్యాయం అవుతుంది అని సౌదామని అంటూ ఉంటే, ఇప్పటికే మైథిలి మెడలో తాళి కట్టేశాడుగా సాకేత్. చందన మెడలో కూడా తాళి కడితే ఆ అవకాశం మనం ఇస్తే ఇద్దరికి అన్యాయం చేసిన వాళ్ళమే కదా అవుతాము. చందనకి ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి కొద్ది రోజుల్లో అన్ని మామూలైపోతాయి. చందనకి మరో పెళ్లి చేయొచ్చుగా అంటాడు హరిశ్చంద్ర. మరి మైథిలి విషయం అలా కాదు కదా. మైథిలికి సాకేత్‌కి ఈ పాటికే పెళ్ళైపోయింది. ఆ పెళ్లిని మనం రద్దు చేయలేం కదా అంటాడు హరిశ్చంద్ర. దైవ సాక్షిగా మైథిలి మెడలో పడ్డ ఆ తాళిని మనం వెక్కిరించలేమని హరిశ్చంద్ర అంటాడు. మన ముందు మరొక దారి లేదు. సాకేత్, మైత్రిల పెళ్లి అంగీకరించడమే దారి అంటాడు హరిశ్చంద్ర. ఇక ఆ మాటలకి చందన ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక సాకేత్ అయితే తన మనసులో, మైథిలి మా శత్రువు కూతురు. ఎవరినైతే మా కుటుంబం వెలివేస్తుందో, ఎవరినైతే వాళ్ళు కోపంతో చూసి రగిలిపోతారో అలాంటి శత్రువు కూతుర్ని నేను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా. తాగిన మత్తులో ఇంత పెద్ద తప్పు ఎలా చేశాను అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక కైలాస్, ఈ ఆస్తి గురించి ఎన్నో కలలు కన్నాను. ఈ ఆస్తి కోసమే సాకేత్, చంద్రనల పెళ్లి జరగాలని ఎన్నో ఎత్తులు వేస్తే చివరి నిమిషంలో ఇలాగయిందేంటి? చందన, సాకేత్‌ల పెళ్లి కాకపోతే ఈ ఆస్తి మీద ఆశలు నేను వదులుకోవాలి. నా కలల కోట కూలిపోవలసిందేనా? ఇప్పుడు నేనేం చేయాలి? ఈ ఆస్తి నాకు రావాలంటే నాకేమీ అర్థం కావడం లేదని అనుకుంటూ ఉంటాడు. మరో సీన్‌లో జయంతి కూడా మైథిలి గురించే ఆలోచిస్తూ తనెందుకు ఇలా ప్రవర్తిస్తుందని అనుకుంటూ ఉంటుంది. శేఖర్ తనని పెళ్లి చేసుకుని గంపెడు పిల్లల్ని కనాలని కలలు కంటూ ఉంటే వాడి కలలన్నీ నాశనం చేసేసింది. రేపటి నుంచి వాడి మొహం ఎలా చూడాలని బాధపడుతూ ఉంటుంది. జయంతి భోజనం చేయలేదని, జయంతి అన్నయ్య మీరైనా వెళ్ళి మాట్లాడండని మైథిలి తమ్ముడికి, నాగేంద్రకి చెప్పి పంపిస్తాడు. వాళ్ళిద్దరూ వచ్చి భోజనం చేయమని అడిగితే ఆకలి చచ్చిపోయింది అంటుంది. ఇలా ఎంతసేపు ఆలోచిస్తావని నాగేంద్ర అంటాడు. నువ్వెంత ఆలోచించినా జరిగింది మారదుగా అంటాడు. నా కూతురు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నన్ను భోజనం చేయమని అడగవద్దు.
నాకు కడుపు మండిపోతుంది అది చేసిన పని వల్ల. శేఖర్‌ని ఎందుకు వద్దనుకుంది? నాకు తెలియాలి అంటుంది. మైథిలి వస్తుంది. ఇబ్బంది పెట్టడం ఎందుకని నాగేంద్ర అంటాడు. అది పెళ్ళెందుకు వద్దందో, ఏం చేస్తుందో, ఎక్కడికెళ్ళిందో అన్నీ తెలిసి కూడా మీరు నాకు చెప్పడం లేదు. ఫోన్ చేసి పిలవండని జయంతి నిలదీస్తుంటే నాగేంద్ర మౌనంగా ఉంటాడు. ఇక బలవంతంగా నాగేంద్ర ఫోన్ లాక్కుని జయంతి ఫోన్ చేస్తుంది. నాన్న అని మైథిలి అంటూ ఉంటే మీ నాన్నని కాదు అమ్మని మాట్లాడుతున్నాను అంటుంది జయంతి. ఒక పక్క నీ బావతో పెళ్లి పెట్టుకుని ఎక్కడికెళ్ళిపోయావో అంటుంది. అవన్నీ నేను తర్వాత చెప్తాను. ఫోన్ పెట్టేయ్ అని మైథిలి అంటూ ఉంటే పళ్ళు రాలగొడతాను అంటుంది. ఒక పక్క శేఖర్‌తో పెళ్లి పెట్టుకున్నావు. చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావు. ఆ సాకేతేమో నీ మీద చెయ్యెత్తేదాకా వచ్చాడు. మీ ఇద్దరికీ అంత చనువెక్కడి నుంచొచ్చింది? నిజం చెప్పు. పెళ్లి తప్పించుకుని ఎందుకెళ్ళిపోయావు అని అడుగుతుంది. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం అంటున్నా సరే, ఒక్క మాట సూటిగా అడుగుతాను నిజం చెప్పు. నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని అడుగుతుంది జయంతి. మాకు తెలియకుండా ఎవరినైనా ప్రేమించావా? నిజం చెప్తావా లేదా అని నిలదీస్తుంది. కాసేపట్లో మీ బావతో నీ మెడలో తాళి కట్టించుకోవలసిన దానివి మాయమైపోయావు. మీ బావకి ఏమని సమాధానం చెప్పాలి? చెప్పు. ఎవరిని ప్రేమించావు అని అడిగితే ప్రేమ లేదు, దోమ లేదు. నన్ను ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగి వేధించకు. బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. నేను అడిగిన ఒక్కగానొక్క ప్రశ్న ఎవరినైనా ప్రేమిస్తున్నావా అంటే అవును అనలేదు, కాదు అనలేదు. ఆ విషయం మీకు తెలుసా అని నాగేంద్రని జయంతి నిలదీస్తుంది. ఏమో నాకెలా తెలుస్తుంది? నిజంగానే ఎవరినైనా ప్రేమించిందేమో అని నాగేంద్ర అంటాడు. మీరిద్దరూ నా దగ్గర ఏదో దాస్తున్నారు. శేఖర్ మొహం చూడండి వాడెంత బాధపడుతున్నాడో. ఎందుకిలా చేస్తున్నారు? అసలేం జరుగుతుందో నాకు తెలియాలి. నేను తెలుసుకోవాలి అంటుంది జయంతి. నన్ను పెళ్లి చేసుకోవడం మైథిలికి ఇష్టం లేదేమో. తన్ని ఇబ్బంది పెట్టొద్దు వదిలేద్దామని శేఖర్ అంటాడు. మీరు ఇలాగైతే చెప్పరు. నేనేదో ఒకటి చేసుకుంటే గాని మీకు బుద్ధి రాదని జయంతి లోపలికెళ్ళిపోతుంది. ఇకప్పుడు మైథిలి తమ్ముడు అమ్మ విషం తాగినప్పుడు ఎలాగోలా ఆపాము. ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటో వెళ్లి చూడాలని లోపలికి వెళ్తూ ఉంటే అప్పటికే జయంతి పాత టాబ్లెట్లన్నీ మింగేస్తుంది. ఇలా చేసిందేంటని వెంటనే తనని హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. ఇక మరోవైపేమో చందన జరిగిందే తలుచుకుని ఏడుస్తూ ఉంటుంది. బావని మనసారా ప్రేమించాను. బావతోనే జీవితాంతం బ్రతకాలని ఆశపడ్డాను. నా ప్రేమలో తప్పేమైనా ఉందా అని అనుకుంటూ ఉంటుంది. ఎందుకు ఒక మరదలు తన బావనే కదా ఇష్టపడుతుంది. నేను అలాగే చేశానుగా. నాకెందుకు ఆ దేవుడు ఎంత అన్యాయం చేశాడని ఏడుస్తూ ఉంటుంది. పక్కనే ఉన్న చాకుతో చెయ్యి కట్ చేసుకోబోతుంటే మరోవైపు సౌదామిని, హరిశ్చంద్ర డోర్ కొడుతూ ఉంటారు. ఇక డోర్ తీస్తుంది. నువ్వున్న పరిస్థితి నాకు అర్థమవుతుంది. బాధపడొద్దని సౌదామిని అంటే బాధ తప్ప నాకేం మిగిలింది అంటుంది చందన. మన జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎన్నో ఎత్తుపల్లాలుంటాయని హరిశ్చంద్ర అంటాడు. పరిస్థితులు దాటుకుని ముందుకు వెళ్ళాలి అంటాడు. బావని మర్చిపోయి బ్రతకమంటున్నారు కదా అని చందన అంటే అంతకు మించి నీ దగ్గర మరో మార్గం లేదుగా అంటాడు హరిశ్చంద్ర. బావతో కలిసి బ్రతకాలని ఎన్నో కలలు కన్నాను. ఇప్పుడు నేను అలా బ్రతకలేనని చందన చాకుతో కట్ చేసుకోబోతుంది. నీకు పిచ్చా? ఎందుకిలా చేస్తున్నావునంటే బావతో కలిసి బ్రతకాలని నేను ఫిక్స్ అయ్యాను. అది నెరవేరినప్పుడు నేను బ్రతకలేనని చందన అంటుంది. నీకేమైనా అయితే మేము తట్టుకోగలమా అని సౌదామిని అంటూ ఉంటే బావ మరొకరి సొంతమైతే నేను మాత్రం ఎలా తట్టుకుంటాను అని చందన అంటుంది. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. రోజు రోజుకి ఆసక్తికరంగా సాగుతున్న వారసురాలు సీరియల్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి ఎపిసోడ్‌లో మరింత ఆసక్తికర విశేషాలు జరగబోతున్నాయి. సాకేత్, మైథిలీలకు విడాకులు ఇప్పించాలని సౌదామిని ప్లాన్ చేస్తుంది. సౌదామిని ప్లాన్ వర్కౌట్ అయిందో లేదో రేపటి ఎపిసోడ్‌లో చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.